పల్నాడు జిల్లా కలెక్టరేట్లో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. 3 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ డీఆర్ఓ మురళి ఏసీబీకి చిక్కాడు. 26 లక్షల క్యాటరింగ్ బిల్లుకు డీఆర్ఓ మురళి 3 లక్షల రూపాయలు లంచం అడిగారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో ఏసీబీ డీజీ అతుల్ సింగ్ ఆధ్వర్యంలో పట్టుకున్నట్లు ఏసీబీ అడిషనల్ ఎస్పీ తెలిపారు. ఏసీబీ డీజీ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంటూరు రేంజ్ అధికారులు, నేను అడిషనల్ ఎస్పీ మహేంద్ర మత్తే, మరి మా ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, సిబ్బంది అందరూ కూడా ఈరోజు పల్నాడు కలెక్టరేట్లో డిఆర్ఓగా పనిచేస్తున్న డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్గా పనిచేస్తున్న ఈకా మురళి గారిని 3 లక్షల రూపాయలు లంచం తీసుకున్నట్టుగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆయన ఈ 3 లక్షలు 2023లో ఎక్స్సీఎం గారి ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఒకటి, దానిలో మీల్స్ పార్సిల్స్ సప్లై చేసినందుకు గాను సుమారు 40,000కి పైగా మీల్స్ పార్సిల్స్కి 37 లక్షలు బిల్లు పెట్టుకోగా, అందులో 10 లక్షలు ఇనిషియల్గానే అడ్వాన్స్గా శాంక్షన్ చేశారు. సబ్సిక్వెంట్గా మిగిలిన 26 లక్షలు సుమారుగా ఆ అమౌంట్కి తాలూకు చెక్ ప్రాసెస్ చేయడానికి, అలాగే అది ఇచ్చినందుకు గాను, చెక్ ఇచ్చినందుకు గాను 3 లక్షలు డిమాండ్ చేసి అతను అది తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాం. అలాగే ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏమున్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్ 1064కి కాల్ చేస్తే మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. అలాగే ఎవరైనా డబ్బులు లంచం అడుగుతున్నా లేదా ఎక్కడైనా అవకతవకలు జరుగుతున్నా మీరు నిశ్చింతగా మీరు ఇన్ఫామ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రొసీడింగ్స్ అవుతున్నాయని, అది కంప్లీట్ అవగానే అతన్ని ఆయన అదుపులోకి తీసుకుని జడ్జి గారి ముందు ప్రవేశపెట్టారు.